జాకీ గారు ఇప్పుడే అవుట్డోర్ నుంచి వచ్చారు. మా మార్ష్ ఎలా వస్తాడో చూడాలి. అయ్యో 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 మార్షు మార్షు మా తల్లి అచ్చు అయ్యి అయ్యి అయ్యో అయ్యో ఎక్సైట్ అయిపోయాడు. అయ్యా ఏంట్రా నువ్వు వెళ్ళినప్పటి నుంచి సుఖీ బాబా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అసలు. నాకు తెలిసే సర్ప్రైజ్ ఫస్ట్ టైం అనుకుంటా మాకు ఫస్ట్ టైం. మీరు ఎవ్రీ ఇయర్ మీ ఆయనకి సర్ప్రైజ్ ఇస్తుంటారు. మేము ఇసుకోవడం మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు మా టీవీ ఫ్యామిలీ అంతే కదా. సో నాకు తెలిసి ఈసారి టీవీ ఇండస్ట్రీకి ఏదైనా కొత్త జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏ విధంగా పర్లేదు కానీ మన టీవీ ఇండస్ట్రీకి ఏదో నాంది పడడానికి తయారుగా ఉందని చెప్పి థ్యాంక్ యూ. స్మైల్ మాత్రం అసలు ఎక్కడ తగ్గదనమాట. పంపించాలి అయినా ఎప్పుడు ఏ టైం చూసినా చక్కగా ఇలా నవ్వుతూనే ఉంటారక్క. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అయిపోయింది తెలుసా. నిజంగా ఈ టైం ఈ మిడ్ నైట్ వచ్చినా సరే అసలు ఎన్ని రకాల స్వీట్లు పెట్టారో, ఎంత హాట్ పెట్టారో. అమ్మ బాబాయ్ సర్ప్రైజ్ అయితేనే అన్ని ఉన్నాయంటే అసలు వస్తున్నా నిజం. లేదు ఇప్పుడు కాదు, నాకు దాదాపు కల్వారి కోటల నుంచి హరిత గారితో ట్రావెల్ చేస్తున్నా. అసలు ఎప్పుడు కూడా అంటే మనం నోరు ఇలా నవ్వుతూనే ఉండాలి. ఇప్పుడు కోతి క్యామెల్ నవ్వుతూ ఉంటుంది కదా, దాపెట్టుకొని అంత పెడుతూ ఉంటారు అనమాట. ఎంత స్పెషల్ అంత స్పెషల్ చూడండి. లయన్ అంటే అది. ఓ మై గాడ్, డాగ్ జాతిలో లయన్ ఇది. నేను ఏదో సినిమా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు ఈ డాగ్ ని ఒక సినిమాలో. లేదు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదో మీరా జాస్మిన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏదో ఉంటది డాగ్. ఇదే నేను పంపిస్తా. ఓకే అక్క బాయ్. పాప ఇంకెక్కువ టైం వేస్ట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ అసలు అదిరిపోయింది. ఇదంతా మా అమ్మాయి జస్ట్ సింపుల్ గా డెకరేట్ చేసింది. చేసి చక్కగా కేక్ అంతా కట్ చేస్తాం. వావ్, ఇది సంస్కృతి మార్ష్ కలిసి జాకీ గారికి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. మార్షి కుట్టి చిన్నోడు సూపర్. సో సెలబ్రేషన్స్ అలా స్టార్ట్ అయినాయి. చాలా హ్యాపీగా ఉంది. షాక్ అయిపోయాను నేను. వీళ్ళంతా ఏం చేయాలి, మా మార్ష్
మా సంస్కృతి వచ్చి బయటికి రావద్దు అంటుంది. ఏదో వచ్చి బయటకు చూస్తే పెద్ద షాకింగ్ అన్ని అరేంజ్ చేసింది, చీరలన్నీ కట్టేసింది, చాలా బాగా అరేంజ్ చేసింది. ఈలోపు కేక్ కట్ చేద్దాం కత్తి పెట్టాను, బెల్ చూస్తే అసలు లోహిత్ భయ్య, విక్రమ్, పవన్, శ్రీవాణి, అంజలి, ప్రశాంతి, నందిని, పుట్టి పాప, చందమామ, శ్రేయాను, నవీన, సన్ను, వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు నేను షాక్. ఎందుకంటే నేను ఎప్పుడు అంత ఇంట్లో మెంబర్స్ తోనే చేసుకుంటాను, అంటే కొత్తగా అనిపిస్తుంది నాకు. New feeling. Very happy. Thank you all. Thank you so much. మరి అనిపించింది నాకు కూడా ఒకేసారి సర్ప్రైజింగ్ గా. నైట్ లో అంత ఓపిక వచ్చారంటే వావ్, గ్రేట్. గుర్తు పెట్టుకుని ఇలా వచ్చి ఇలా సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మా ఆయనకి వచ్చేసింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సూపర్. పార్టీ టైం. ఎవ్రీ ఇయర్ మేము నలుగురు సెలబ్రేట్ చేసుకుంటాము నైట్ లో, మిడ్ నైట్ అనమాట, జస్ట్ 12 o'clock పిల్లల కోసమని చిన్న కేక్ తెచ్చుకుని చక్కగా అలా సెలబ్రేట్ చేస్తాం. ఈసారి మా చిన్నోడు కూడా ఉన్నాడు, మార్ష్. సో బాగా సరే బాగుంటుంది అనుకున్నాను. కట్ చేస్తున్నాం షార్ప్ 12:05 కల్లా బెల్ కొడితే ఈటన్ గారు వచ్చారా అనుకున్నాం. అప్పుడు ఒకేసారి ప్రశాంతి, శ్రీవాణి, విక్రమ్, లోహిత్ గారు, అంజలి, పవన్, చందమామ, శ్రీయాన్, వావ్, నవీన మాత్రం మిస్సింగ్, నందిని. భలే అనిపించింది. నందిని, అందరు పిల్లలందరూ వచ్చారు, పెద్దాళ్ళు వచ్చారు, బేబీ, కుట్టి బేబీ, చందమామ వచ్చింది. సో చాలా హ్యాపీ. జాకీ గారు అయితే ఒక్కసారి చాలా సర్ప్రైజ్ అయిపోయారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఇప్పుడే వేరే అవుట్డోర్ నుంచి షూటింగ్ నుంచి వచ్చారు, ఆ టైంకి వచ్చారు. అప్పుడే మేము పోనీ అమ్మయ్య సెలబ్రేట్ చేసుకున్నాం అనుకునే లోపు ఇంత పెద్ద సర్ప్రైజ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీవాణి, థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ప్రశాంతి, థ్యాంక్ యూ నందిని, శ్రేయాన్, చందమామ, లోట్స్ ఆఫ్ లవ్. మీ అందరికి, లోహిత్ గారు, వెరీ నైస్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఈ బర్త్డే అయితే వెరీ మెమరబుల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. అసలు ఇది ఇలా ప్లానే చేయలేదు, ఇలా ఒక బ్లాగ్ పెడతాను అని. బట్ జాకీ గారి బర్త్డే ఇలా జరిగిందని మీతో కూడా షేర్ చేయాలని ఈ బ్లాగ్ అనమాట. సో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్త జాకీ. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి. సో జాకీ గారికి బర్త్డే విషెస్ మీ అందరి తరఫున నేను కూడా చెప్పేస్తాను. థ్యాంక్ యూ. లోట్స్ ఆఫ్ లవ్.